సర్వశక్తి మిక్కిలి కనికరం ప్రభా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివిధ దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, ఈ శాస్త్రకర సమయమును బట్టి ఏర్పాటును బట్టి కొందనాలు. దిగివచ్చి బలపరచండి, ఆదరించండి, వర్ధిల్లించండి. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఘనమైన దివ్యమైన నీ సంకల్పానికి నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపని కోరుకుంటూ యేసు సజీవ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పునరుద్ధరణ యేసునామలందరికీ ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగునట్లుగా మనము ధ్యానిస్తున్న సందర్భాలు చూస్తే ఆయన అంటాడు, పిల్లారా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ఈరోజు ఈ మాట చెప్పగలిగినటువంటి వారు పునరుద్ధరణుడైన యేసు తప్ప ఈ భూ ప్రపంచంలో ఇంకెవరో అగపడరు. గనులున్నారు, గొప్పవారు ఉన్నారు, రాజ్యములను ఏలిన వారు ఉన్నారు. ప్రపంచమంతటిని, రాజులందరినీ ఓడించి నేనే ప్రపంచానికి అధినేత అన్నటువంటి గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. నిజంగా వారి బలానికి, వారి జ్ఞానానికి, వారు చేసినటువంటి యుద్ధాలను బట్టి వారిని నేను హ్యాట్సప్ చేస్తున్నాను, కనపరుస్తున్నాను. అయితే ప్రసంగి అంటాడు 8వ అధ్యాయం 8లో, ఈ యుద్ధమునందు ఎవనికి విజయము దొరకదు అంటాడు. ఇంతకీ ఏంటి ఆ యుద్ధము? ఆ యుద్ధమే బ్రతికినది మొదలుకొని మానవునితో పోరాడేటువంటి ఒక పోరాట పటిమ. ఆ పోరాడేటువంటి శత్రువు ఎవరు అని అంటే, పుట్టిన ప్రతి మానవునికి ఒకే ఒక కామన్గా ఉన్న శత్రువు మరణము. మరణము. కీర్తనలు అంటాడు 89 కీర్తన 48వ చరణంలో, మరణమును చవి చూడక బ్రతుకు నరుడు కలడా, పాతాళవశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు? ఎవడు అన్న దగ్గర ఎవరు లేరు. అక్కడ ఎవరు అన్న దగ్గర ఒక్కరు కూడా నిలబడలేదు. ఆ యేసుక్రీస్తు వారి భూలోకానికి తిరిగి రాకమునపు ఇది తప్పించగలిగిన వారు ఎవరు అంటే యెహోవాయే అని లేఖనము స్పష్టంగా చెబుతున్నది. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా యొక్క వశము అని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. మరణపు నీడలో ప్రతి ఒక్కరున్నారు. రాజులున్నారు, గొప్పవారున్నారు, గనులున్నారు, ప్రపంచములో కుబేరులున్నారు, ప్రపంచములో దరిద్రులు కూడా ఉన్నారు. ఎవరిని కూడా మరణము వదిలిపెట్టదు. దానికి జాలి, కరుణ, వాత్సల్యత లేదట. ఒకవేళ ప్రపంచంలో ఏదైనా కరెక్ట్గా నిర్ధారించి మొమాటము లేకుండా న్యాయము జరిగేది ఎక్కడంటే మరణము దగ్గర మాత్రమే. మరణించిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మరలా తిరిగి మన్నైపోవలసింది. ప్రసంగి 12వ అధ్యాయం 6 నుంచి 7, 8 ప్రకారం చదువుకుంటే, మన్నైనది వెనుకటోలని మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకి చేరును. కాబట్టి ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే ఈ మనుష్యుడు బ్రతుకుతున్నాడు. పేరు పిలవగాని పలకగలడు, పేరు పిలిచి రమ్మనగాని రాగలడు, పేరు పిలిచి పొమ్మనగాని పోగలడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేవగలడు. శరీరములో నుంచి ఈ ప్రాణము లేక ఆత్మ ఎగిరిపోతే కట్టబడిన, ఆయన అంటాడు కదా, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద గెలక పడిపోవును, మన్నైనది వెనుకటోలని మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు చేరును. మరలా పోవునట. మరలా అంటే వచ్చిన దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్తుంది. ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే జీవము కలిగిన దేవుని దగ్గర నుంచి వచ్చినది. జీవములో నుంచి జీవం వచ్చింది, మన్నులో నుంచి లేక మృతములో నుంచి జీవము రాలేదనే విషయాన్ని
మనం గ్రహించాలి. ఈరోజు లేఖనములు చెబుతున్న సత్యం ఇదే. ఏమిటి ఆ సత్యం అంటే, జీవాధిపతి అయిన దేవుడు మనుష్యులకు జీవమునిస్తే జీవము కలిగిన వారిగా ఉండవలసిన ఈ మనుష్యులు చివరికి మట్టిపాలైపోతున్నారు, జీవము లేని జీవోత్సవాలుగా బ్రతికేస్తున్నారు. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతట్లో మరణమో మృతమో ఏలుతూ ఉంటే, ఈ భయంకరమైనటువంటి మరణపు తాండవములో మరణం ఏలుతున్నటువంటి మృతతుల్యమైన లోకంలోనికి జీవగలిగిన దేవుడు నరావతారిగా మరణం మాత్రమే ఏలవలసిన లోకానికి జీవాన్ని పరిచయం చేశాడు. నాలందు విశ్వాసం ఉంచితే ఇకెన్నడూ చనిపోడు, నిత్య జీవము కలిగిన వాడుకుంటాను. యెహోషువ 11:25 సాక్ష్యం చెబుతా ఉంది. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడట. ఈరోజు పరిశుద్ధ దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన పిలుపు. ఈ పునరుద్ధానం ద్వారా కలిగిన మేలులు కొన్ని విషయాలు మీ కళ్ళ ముందు పెట్టాను. యేసు ఎందుకు పునరుద్ధానుడైనాడంటే, ఆయన దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించుకోవడానికని. రోమా 1వ అధ్యాయం 4-8-7 వచనాల వరకు మీ కళ్ళ ముందు పెట్టాను. ఆయన శరీరమును బట్టి దావీదు వంశంలో జన్మించిన కానీ, ఆయన మృతుల్లోంచి తిరిగి లేచుటను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించుకున్నాడు. మొదటిది, ఆయన దేవుడే అని రుజువు చేసుకున్నాడు. ఆయన సృష్టికర్త అని రుజువు చేసుకున్నాడు. ప్రాణమును పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది, తిరిగి తీసుకున్నట్టుకు ఆయనకు అధికారం ఉందని రుజువు చేసుకున్నాడు. సో ఆయనకి ఆయన రుజువు చేసుకున్నట్టు బాగానే ఉంది. మరి ఆయన అంగీకరించిన మనకేమిటి అంటే, మొదటి మానవుని ద్వారా ఆశీర్వాదం కోల్పోయినాం, మొదటి మానవుని ద్వారా అభివృద్ధిని కోల్పోయినాం, మొదటి మానవుడైన ఆదాము వల్ల శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నాం. ఈరోజు కొద్ది గొప్పలు ఏదైనా ఉంది అంటే అది కేవలము నీ శ్రమకు తగినటువంటి ఫలితం కాదు. చాలా శ్రమ పడుతున్నావు, ఉన్నది అంటే ఆ కొద్ది గొప్పలు కూడా దేవుని దానమే, కానీ అసలైన ఆశీర్వాదం అది కాదు. నువ్వు చేయనిదంతా సఫలం కావాలి. ఎందుకంటే మొదటి కీర్తనలు అంటాడు, అతడు చేయనిదంతా సఫలమగును, అతడు నీటి ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటున్నారు. 10 ప్రయత్నాలు చేస్తే పోనీలని చెప్పి ఏ ఒకటో అరో ఆశీర్వాదకరంగా మారిస్తే మిగతా పోయిన నష్టాలని పక్కన పెట్టి పర్వాలేదు నేను దీవెని కరుగునానని నువ్వు సంకలెగిరొస్తున్నావు. ఆశీర్వాదం అది కాదు. నరుల కష్టం ఆశీర్వాదం అలాగే ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో క్లూ మాత్రం ఇస్తాను. కష్టం తక్కువగా ఉంటుంది, ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం, మనుషుల ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే, కష్టం ఎక్కువగా ఉంటుంది, 100 ఫలించాలి, కానీ దాంట్లో ఏ 20% ఏ 15% రాగానే అదే గొప్ప అనుకొని సంకలెగరేసుకుంటాం. అది కాదు అసలైన ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదము నీ శ్రమ 1 వంతే 99% దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా ఫలించాలి. పత్రిక విషయంగా మనకు కనబడుతుంది, వినబడుతుంది. స్నేహితులారా, ఈరోజు నేను బ్రతిమలాడుతున్న శ్రేష్టకరమైన మాట ఏంటంటే, మీరు దీవెనకరంగా ఉండాలి. అందుకే యేసు సమాధిలో లేడు. యేసు సమాధి ఖాళీ సమాధిగా మారిపోయింది. యేసు సమాధిలోకి వెళ్ళి వచ్చి చూసిన వారు ఆయన యొక్క వస్త్రాన్ని మాత్రం చూడగలిగారు. ఆయన శరీరం అక్కడ లేదు. ఆయన సమాధిలోంచి తిరిగి లేచున్నాడని సత్యాన్ని మనం గ్రహించగలిగాం. చదవవలసి లేదు. మొదటి మాట నీకు పరిచయం చేస్తున్నా. ఆ మాట ఏంటంటే, అపోస్తలుల కార్యం 3:26 ప్రకారం దేవుడు తన సేవకుని పుట్టించి అన్నది. పిల్లారా, పుట్టించి అన్న దగ్గర బ్రాకెట్లో ఒక మాట ఉంది, లేపి. లేపి ఏంటంటండి, తండ్రి అయిన దేవుడు తన సేవకుడిగా ఉన్న కుమారుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టేస్తే సిలువలో ఆయనను పుట్టించి అనుంది అక్కడ తెలుగులో. కానీ తెలుగులోనే పాత తర్జుమా ఏమిటంటే లేపి అనుంది. పిల్లారా చూడండి ఒకసారి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని యొక్క దుష్టత్వము నుండి మళ్లించుటకు వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు
పంపినని చెప్పాను. కిందనే ఎవరైనా ఉంటే మీ దగ్గర సెల్ ఫోన్ కానీ ఉంటే అందులో ఇంగ్లీష్ బైబిల్ కానీ ఉంటే చూడండి. అంటూ యూ ఫస్ట్ గాడ్ హ్యావింగ్ ఎ రైజ్డ్ అప్ హిస్ సన్ జీసస్ సెంట్ హిమ్ టు బ్లెస్ యూ ఇన్. దేవుని వీళ్ళు గమనించండి, ఆయన మాట్లాడుతున్నాడు. టర్నింగ్ అవే ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ హిస్ ఇనిక్విటీస్, అంటే నీ ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదించుట కొరకు దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయుట కొరకు ఆ తండ్రి దేవుడు తన సేవకుడిగా ఉన్న తన కుమారుడైన యేసుక్రీస్తుని మరణములోంచి తిరిగి లేపి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమిటంటే నీవు ఆశీర్వాదకరంగా మారిపోబోతున్నావు. ఇప్పటి వరకు ఆశీర్వాదాలు అనుకొని ఏ కొద్ది గొప్పలతో సర్దుకుని నీవు ఇంకా ఆకలి దప్పులు, ఒకటి జరిగితే ఇంకోటి జరగట్లేదు, ఒక ఇల్లు పూర్తయితే ఇంకొక పూర్తి కావట్లేదు, ఒక కిటికీ పెడుతున్న ఇంకొక కిటికీకి మరి ఏ యొక్క గోత పట్టో ఫ్లెక్సీనో కట్టుకుంటున్నావు. కానీ ఆ స్థితి లేకుండా సంపూర్ణ ఆశీర్వాదము, సంపూర్ణమైన దీవెన దేవుడిని ముందుంచడానికి ఇష్టపడుతున్నాడు. ఇది కీర్తన 32లో 1-3 వరకు మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నా. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటి నొప్పుకొని విడిచిపెట్టను కనికరించబడినని సామెతలు దేవుని యొక్క వాక్యం 28:13లో, యోబు గ్రంథం 31 అంటాడు 33-34లో, ఆదాము చేసినట్లుగా నా దోషము నేను దేవుని బిళ్ళారా నా ఎదలో ఉంచుకొని నేను మొరపెట్టి నీడలా నా మనవి దేవుడు ఆలకించకపోవును. వేషధారులుగా నా జీవితం ఉండకూడదు. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా ఆశీర్వాదం వస్తుంది అంటే యేసునందు విశ్వాసము, ఆయన పునరుద్ధరణము ద్వారా ఆశీర్వాదము కలిగినప్పుడు. మొదటి మాట. రెండవ మాట ఏంటంటే ఆయన పునరుద్ధరణము ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చేశాడు. చప్పటి దేవుని మహిమపడతామని. నీతిమంతుడు రావాలంటే మన సొంత డబ్బులు పెడితే లేక మన క్రియలను బట్టి ఓ మంచి క్రియలు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను మోసం చేశాను, ఇప్పుడు దాకా నేను దోపిడిగాడు ఉన్నాను, ఇప్పుడు దాకా మరి నా యొక్క భర్తకు తెలియకుండా నేను విచ్చలవిడిగా జీవించాను, నా భార్యకు తెలియకుండా కన్ను కప్పి నేను అటు ఇటు తిరిగేశాను, నా తల్లిదండ్రులకు తెలియకుండా నా ఇష్ట ప్రకారము నేను కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు మరి ఒకదానికి డబ్బులు తీసుకొని నా వ్యసనానికి నా యొక్క మరి బానిస బ్రతుకుకి నేను జీవించేశాను. కానీ ఇప్పటికైనా నా జీవితం మారాలనుకొని ఒకవేళ మార్చుకొని మంచి క్రియలను చేస్తే నేను పవిత్రమైన నీతియుక్తమైన జీవితంలోకి వస్తానని కానీ అనుకుంటే అది భ్రమ. బైబిల్ చెబుతున్నది మన యొక్క క్రియలట దేవుని యొక్క దృష్టికి ఎలా ఉన్నాయట? మురికి గుడ్డ వలె ఉన్నాయి. మన దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, మన క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయి. అలాగని మీరు చేయొద్దని అష్టగారు చెప్తున్నా అండి అనుకోవద్దు. నువ్వు మంచి క్రియలు చేయాలి, ఇతరులకు ప్రయోజనకరంగా. నిజంగా పిల్లరా, ఇతరులకు కష్టంలో ఉంటే వారికి సపోర్ట్ చేయగలగాలి. నీకు వీలైతే 2 బట్టలుంటే వస్త్రహీనుడి కనబడితే ఒక వస్త్రం మనకి ఇవ్వండి. నువ్వు తినగలిగిన స్థితి ఉంటే, నువ్వు పెట్టగలిగిన స్థితి ఉంటే, ఇతరులకు ఆహారము పెట్టగలిగిన పరిస్థితి ఉంటే అలా చేయి. ఒకవేళ అలా చేయకపోతే పాపం అంటాడు. మేలైనది చేయనరిగియు అలా చేయని ఎడలా నువ్వు పాపం చేసిన వాడు వగదు అని వాక్యం చెబుతాను. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్పిన ఈ మాట మరి రోమాగ్రంథం 4:25 చెప్తుంది. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై తెలియలేపబడ్డాడు. మీరు చెప్పండి, ఆ లేచేళ్ళి పెద్ద ఏంటని గొప్ప అని కానీ ఎవడని అడిగితే వాళ్ళకి చెప్పవలసిన మొదటి మాట, ఆదాము ద్వారా లోకమంతటిని దీవించాలని దేవుడు ఇష్టపడ్డాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించమని దేవుడు ఆదాముకు వాగ్దానం చేస్తే, కానీ ఆ తర్వాత ఆశీర్వాదాలు లేవు. కానీ అన్ని శాపాలే, అన్ని కష్టాలే, అన్ని కడగండ్లే, అన్ని వేదనలే, మరి అతగని జీవితాలు, చాలని బ్రతుకులు, తృప్తి లేని జీవితాలు, తింటున్నాం కానీ త్రాగలేని పరిస్థితులు, త్రాగుతున్నాం కానీ కడుపు నిండని పరిస్థితులు, శ్రమ ఉన్నది కానీ దేవుని లేవు. నా యేసయ్య సమాధి చేయబడి చనిపోయి తిరిగి లేచుట వల్ల పోగొట్టుకున్న ఆశీర్వాదముని సొంతం చేసేసుకున్నా. హల్లెలూయా. ఇంకా అప్పులు ఉన్నాయంటే నా దేవుడు తీర్చేస్తాడు. ఇంకా ఇబ్బందులు ఉంటే నా దేవుడు కర తీర్చగలడు. ఇంకా శ్రమలో ఉన్నామంటే నా దేవుడు ఆదరించి విమోచించగలడు. ఎందుకంటే నా దేవుడు సజీవుడని నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. ఏంటంట? ఆయన పునరుద్ధానము వల్ల. రెండవది, ఆయన పునరుద్ధానము నీతి లేని మన బ్రతుకులను, విచ్చలవిడిగా జీవించిన స్వనీతి స్వప్రయోజనంతో బ్రతికిన మన బ్రతుకులను
ఈరోజు ఉచితంగా దేవుడు నీతిమంతులుగా మార్చివేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నాడు ప్లేయర్. ఆయన అంటాడు, ఆయన ఇన్ డ్యూ టైమ్ క్రైస్ట్ డెడ్ ఫర్ ద దేవుని బిడ్డలారా అన్గాడ్లీ. ఎవరి కొరకట? భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడట. ఇది రోమా గ్రంథంలో 6వ అధ్యాయంలో స్పష్టంగా చెబుతాడు. 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అని అంటాడు ప్లేయర్. కొంచెం ముందుకెళితే మనం ఇంకను పాపములో ఉండగా అని రాస్తాడు. అది అధ్యాయం 8వ వచనంలో. 10వ వచనంలోకి వచ్చేటట్టుకి మనము శత్రువులమై ఉండగా అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువులుగా మన కొరకు చూసారండి. మిత్రుల కొరకే ప్రాణం పెట్టడమే కష్టము. మిత్రుల కొరకు కనీసము దేవుని బిడ్డలారా వాడికి మరి ఏ పాజిటివ్ అంట, ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, మరి అతను ఒకవేళ బ్లడ్ కానీ ఇవ్వకపోతే ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడని కానీ చెప్తే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మరి నేను ఇస్తాను అనేటువంటి వారు చాలా తక్కువ. నేను ఇస్తాను అన్నటువంటి వారు చాలా తక్కువ ప్లేయర్. సో మన దినము ఒక ప్రాంతానికి వెళ్ళాం ప్లేయరా. నేను మా ఆవిడ పిల్లలు ఉన్నాము, అక్కడికి వెళ్ళాము. ఎలాగని ఆ సిస్టర్ సాక్ష్యం చెప్తా ఉంది. అయ్యారండి మేము ఈ రూమ్లోకి వచ్చాము, ఈ గదిని బాడుకు తీసుకున్నాము, ఇక్కడ ఉద్యోగస్థ పరిస్థితులు ఇక్కడికి వచ్చాము. అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బలహీనతలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకవైపున ఆర్థిక ఇబ్బంది, మరొకవైపున అనారోగ్యము, మరొకవైపున నెమ్మది లేని పరిస్థితి, కొన్నిసార్లు డ్యూటీకి కూడా వెళ్ళలేని పరిస్థితులు వచ్చాయి. అసలు మేము ఇక్కడికి వచ్చిందే ఉద్యోగం చేయడానికి, మరి అది జనరల్ ట్రాన్స్ఫర్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము. కానీ మీకు నేను ఫోన్ చేయగా మీరు అంటున్నారు ఆ ప్రాంతం సరిగా లేదు, ఒకవేళ ఆ ప్రాంతంలో ఉంటే మొదటిది మరణము వేలానికి సిద్ధపడుతుంది, లేదా మరి హాస్పిటల్ పాలవుతారు అని చెప్పే పరిస్థితి ఉంది. కానీ దేవుని బలమైన హస్తం మీకు తోడుకోవడానికి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తారయ్యా. కానీ రెండవది మేము అనుభవించాము, మరి హాస్పిటల్ పాలైనా కానీ దేవుని బలమైన హస్తం మనల్ని ఆదరించింది. కానీ మధ్యలో ఒక విషయం జరిగిందన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, మరి మా అమ్మ ఏమైందంటే, అమ్మ నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా, నేను నీతోనే ఉంటానని చెప్పి వచ్చింది సార్. వచ్చిన తర్వాత మా అమ్మ ఏమని చెప్తే, మీరు ఫోన్లో మాట్లాడేది విన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా మా ఇంటికే రాలని. ఏంటి సంగతి? నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నది, కానీ ఆ ఇంట్లో వాతావరణం బాగలేదమ్మా అని చెప్పగానే ఆ సావేది మీరు చావండి, నేనెందుకని వెళ్ళిపోయిందంట. మీకు అర్థమైపోతుంది. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. హల్లెలూయా. తల్లి ప్రేమ నేను తక్కువ చేయను, కానీ తల్లి ప్రేమలో కూడా భయం ఉంది. తల్లి ప్రేమలో కూడా స్వచిత్తము స్వప్రయోజనం ఉంది. స్వప్రయోజనమును చూసుకొనని లోకములో తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ లేదు, కానీ అంతకంటే మించిన ప్రేమ నజరేయుడైన యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ చెప్తుంది, నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రాణం పెట్టి తిరిగి లేచుటకు నాకు అధికారం ఉంది. ప్రాణం పెట్టి తిరిగి లేచుటలో మొదటిసారిగా ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించుకున్నాడని అనుభవం అయితే ఆయన నిరూపించుకున్న దేవుడు చెప్తున్నాడు, పోగొట్టుకున్న ఆశీర్వాదము నీ సొంతము చేయడానికని సిద్ధంగా ఉన్నాడు. ఏ కష్టము కన్నీరు వేదనలు నీవున్నా దేనికి నువ్వు దిగులు పడదు, ఎందుకంటే హీస్ నాట్ ఇన్ టూమ్, హీస్ రైజన్. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. రెండవది నీతివంతులుగా తీర్చుట కొరకే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మీ బాధితులారా, ఆయన మన అపరాధము నిమిత్తమై అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఎలాంటి విషయమట, లోకములో మనము ఇంకా దూరస్తులమై ఉండగా, లోకములో మనం ఇంకా పాపులమై ఉండగా, ఆయన దృష్టికి మనము శత్రువులమై ఉండగా సైతము
తన ఏకైక కుమారుడిని యేసయ్య ప్రాణం పెట్టాడు. పెట్టిన యేసయ్య మన నీతిమంతులుగా తీర్చి తిరిగి లేచి ప్రభావంతో సాక్షి చెబుతున్నాడు. హల్లెలూయా. అందుకంటే రోమా 5:18 కాబట్టి తీర్పు ఒక అపరాధమూలముగా ప్రారంభించబడి పుణ్యకార్యములను మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగున కారణమైనో అలాగునని ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనుష్యులకందరికీ అంటే ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి, నువ్వు ఏ కులం ఏ జాతి ఏ జనాంగమైనా నీ జీవితంలో చేయవలసిన ఒకే ఒక పని, ఆయనను ఆయన శిలువ యాగమును ఆయన పునరుద్ధరణను నీవు అమ్మితే నమ్మిన నీ జీవితంలో నీతి మొత్తము దేవుడిస్తున్నాడు. రైచియస్నెస్ ఆఫ్ వన్ ద ఫ్రీ గిఫ్ట్ కమ్ అపాన్ ఆల్ మెన్ అంటూ జస్టిఫికేషన్ ఆఫ్ లైఫ్. ఈరోజు నిత్య జీవాన్ని, నిత్య ఆదరణను, నీతిమత్వాన్ని దేవుడు నీకు సంతరింపజేశాడు. ఎలా 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 ఏమో బిగుచుకోపోయిన రెండకే కదా, నీళ్ళల్లో ఉన్నవని ఎత్తేసి ఎండకేసేస్తే నిగుడుకోపోతాయి కదా చేపల, అట్లా కదా. ఆయన పునరుద్ధరణైనందున ఆ మాటను చెప్పండి, ఆయన సమాధిలో ఉన్నాడా లేడా? మనం ఎక్కడున్నాం తెలియట్లే మనకు కదా. అందుకనే ఆయన పునరుద్ధరణ గురించి యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. సమస్యలు అంత భయంకరంగా ఉన్నాయి, ఎండ అంత భయంకరంగా ఉంది. వీటన్నిటికీ కారణం మనమే. మన మాట వినని స్థితిలే, లోబడని స్థితిలే, తల్లిదండ్రుల మాట వినని పిల్లల యొక్క అక్రమ కార్యాలు బట్టి, మాట వినని పాపపు తాండవతో ఉన్న మనుషులు బట్టి వాతావరణం ఇంత ఉగ్రంగా మారిపోయింది. ఊజోను పొరలు పడ్డాయంట, దేవుని ఆ పొరలకి హోల్స్ పడ్డాయట, దాన్ని బ్లాక్ హోల్స్. రేపు రాబోయే దినాల్లో డైరెక్ట్గా 55 నుంచి 70 దాకా కరెంటు దేవుని బిళ్ళ మించినటువంటి భయంకరమైన సెగ వేడిమి శరీరానికి కొత్త ఒళ్ళంతా గొల్లలు వచ్చి ఒకనొకప్పుడు మాట వినని వారి మీద తాపకరమైన సర్పాలు లేకినట్లుగా ఈరోజు తాపకరమైన ఒళ్ళంతా సెగ మంట. ఈరోజు ఎవరో ప్రే చేపించుకుంటున్నారు. ఏమి తెలియట్లేదు సార్, అరిచేతి కాడ నుంచి ఈ మోక చేయి దాకా మంటంట, ముఖం అంతా మంటంట, ఈ ఛాతీ అంతా మంటంట. అంతే. ఎందుకు వస్తుందో తెలీదు, ఎందుకు వస్తుందో తెలీదు, గుల్లలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, తల్లో గుల్లల్లాగా వస్తున్నాయంట, ఎందుకో తెలియట్లే. ఎందుకని? మాట వినని ప్రజల మీద దేవుడు ఉగ్రుడై తన సృష్టిలో భాగమైన సూర్యుడికి అధికారం ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన బ్రతుకులు మారాలి. ఇప్పటికైనా మారుతారేమో. గద్దిస్తే, ఓ బెత్తమాడితే, ఓ మట్టికాయ వేస్తే, లేక చెంప చెల్లన్నట్టుగా కొడితే అన్న మారుతేనేమని కోవిడ్ పంపించాడు. మన కళ్ళ ముందు పోతా ఉంటే దేవుని స్తోత్రం నేను తప్పించుకున్నానే అనుకుంటున్నాను మనవాళ్ళు. పోయిన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం అంట, ఉన్న నన్ను బట్టి మాత్రం దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి కూడా బతుకులు మారడంలే. ముందుకు పాఠాలు నేర్పిస్తున్నాయి. సుబాని నా మాటినరా, ఎందుకు అలా ఉంటావు, అప్పుడప్పుడు ఎందుకు వస్తావు రెగ్యులర్గా? భలే ఓడివయ్యా, నేను రెగ్యులర్గా రావాలా? మా ఊరు ఎక్కడ బుచ్చిరెడ్డిపాలెం, నేను ఉండేది నెల్లూరు మధ్యలో కమారపాలెం తిరుగుతా, ఇన్ని ఊర్లు తిరుగుతా, చర్చికి రావాలి మళ్ళా. రాకపోతే నీ ఇష్టం రా బాబా, నా మాటినరా. కారణం ఏంటి? నువ్వు నా కొరకు కాదు, నీ కొరకే నీ జీవితం. నాట్ ఓన్లీ సుబాని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి. ఏమక్క సుబ్బక్క రావట్లేదు గుడ్లూరుపాలెం అక్క, నాకు ఇక్కడ భలే ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉంది. కానీ రేపు వస్తుంది ఈ హ్యాపీనెస్, ఏమవుతుందో తెలీదు. జగద్దింపులు లేని, హెచ్చరికలు లేని, పాపానికి వచ్చి ఒప్పింపు లేని పరిస్థితుల్లో ఈచ్ అండ్ ఎవ్రీడే బల్లారాధన లేని సహవాసాలకు ఇది ఫ్రీ బోల్డ్ లాగా వెళ్తారు. ఏ ఇబ్బందులు? ప్రతిరోజు సిద్ధపడాలి, పాపాన్ని గురించి గద్దించబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. హెచ్చరికలు వస్తాయి, మనసు నొచ్చుకుంటుంది. అందుకని ఇట్లాంటి ప్రసంగాలు నాకు వద్దు, ఇలాంటి ఆరాధన వద్దు, మంట మండుతుంది. అక్కడికి పోతే అక్కడ ఫ్రీనెస్ లేదు, అక్కడ పోతే అంత డిస్టర్బెన్స్ అమ్మా. ఎందుకంటే ఆయన ప్రతి దానికి వాక్యం ద్వారా గద్దిస్తూనే ఉంటాడు. అది నాతోనే మాట్లాడుతున్నట్టుంటుందంట. నా గురించి పక్కన ఉన్న ఈ అక్క చెప్తున్నట్టుంది, ముందున్న అన్న చెప్తున్నట్టు అనుకుంటారు వాళ్ళందరూ. కానీ ఎవ్వడు చెప్పాల్సిన అవసరం నీ గురించి. నీకు సృష్టించిన సృష్టికర్త నీకు ఆయుష్ పోతున్నాడే,
నీకు జీవవాయువుని ఇస్తున్నాడే ఆ దేవునికి అన్నీ తెలుసు. నీ నాటకాలు నా నాటకాలు, నీ కథలు నా కథలు జరగక మునిపే తెలుసు, అడగక మునిపే తెలుసు. నీ హృదయంలోకి తలంపు రాకమునిపి నేను ఎరుగుతున్న ఆయనే డైరెక్ట్గా చెప్తా ఉంటే మరి ఎవడో చెప్పాల్సినంత అవసరమేమీ లేదు. ఖచ్చితంగా ఇది దేవుని వాక్యం అని కానీ అంగీకరిస్తే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. మన అనీతి బ్రతుకులు నీతిమంతులుగా మార్చేసినది ఆయన పునరుద్ధానం. మూడో మాట కూడా పరిచయం చేశాను నేను ఆల్రెడీ. అదేంటంటే రోమా 7:4 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడో విషయం ఏంటి తెలుసండి? ఆయన ఎందుకు పునరుద్ధానుడైనంటే ఫలములు ఫలించాలనివో. ఫలములు లేని జీవితము నీ దగ్గర దేవుడు ఇష్టపడటం లేదు పిల్లారా. ఫలములు ఆశించి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చాడు, 3వ సంవత్సరం కూడా వచ్చాడు. దేవుని బిడ్డారా, ఇది నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను, నేను ఆశించిన ఫలాలు లేవు, నీతి ఫలాలు లేవు. దేవుని బిడ్డ ఆత్మ ఫలాలు కనబట్లేదు, వెలుగు ఫలాలు కనబట్లేదు, సత్కలేని ఫలాలు కనబట్లేదు. ఎప్పుడు చూడు ఆరికి ఈళ్ళకి తగులు పెట్టడమే, ఈ మధ్యలో చూడి నాట్యమాటమే, సంతోషించడమే. ఆ 2 ఇళ్ళు తగలబడుతుంటే, ఆ ఇద్దరు కొట్టుకుంటా ఉంటే, వారు విడిపోతూ ఉంటే, వారు సమాధానం లేకుండా ఉంటే మధ్యలో నేను తగలబెట్టాను కదా, నేను సంతోషిస్తున్నా. ఇవి కూడా ఫలాలు అనుకుంటున్నారు. జాగ్రత్త. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారట, అనబడుతారట. కానీ నీవైతే వారిద్దరి మధ్యలో తగాదా పెడుతున్నావు. నువ్వైతే శరీర కోరికలకి ఏడ్చబడుతున్నావు. నీ వయసు ఇప్పటికి 65, 62, 64, 70 సంవత్సరాలు అయినా బతుకు మారటంలే, వయసు మీరిపోతుంది. ఊరు పో. ఎందుకే ఈ ఊర్లో ఉన్న ఇంకా ఎంతకాలం నీ ఇంట్లో భరించాలి? నీ పాపపు ఇచ్చలను గురించి నీవు తగలబెడుతున్న పరిస్థితులను చూసి నిన్నే చూడలేకపోతున్నా, గెట్ అవే అని చెప్పి ఊరికి ఎంటేస్తున్నా. నేను పోను అనుకుని ఊర్లోనే ఉన్నా. ఊరు బొమ్మంటున్నా. అక్కడ ఉత్తరం నుంచి ఒక ఆయన వెళుతున్నాడు. వచ్చే ఆవి అనవరి ఎక్కడికంట? పాతాళంలోకి రమ్మంటూనే పోవట్లేదని. ఊరు బొమ్మంటున్నా, కాడు రమ్మంటున్నా పోవటంలే. చేయాల్సిన పాపాలు చేస్తూనే ఉన్నాం. ఆ స్థితులన్నీ మార్చడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నీతి ఫలములు ఫలించాలి, వెలుగు ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి, సత్క్రియలని ఫలాలు నువ్వు ఫలించాలి. అందుకొరికే నేను పునరుద్ధానున్నది ఏంది దేవుడు లేఖనం చెప్తున్నాడు. చూడని కావాలంటే దేవుని బిడ్డలారా, లోకాసుత 15:24 అంటాడు, చనిపోయి తిరిగి బ్రతికట తన ఏకైక 2వ కుమారుడు గురించి ఎదురు చూసినటువంటి ఆ తండ్రి దేవుని బిడ్డలారా ఆస్తిని పంచుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి దేవుని బిడ్డలారా వేశ్య సాంగత్యం చేసి ఆస్తి అంతను పోగొట్టుకొని చివరికి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఎక్కడికైనా ఇల్లు పని ఎవడు ఇవ్వట్లేదు. ఒక వ్యక్తి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏ పని ఇచ్చా అంటే పందులు మేపే పని ఇచ్చాడట. పందులు మేపే పని ఇచ్చాడు కానీ ఎవడును ఏమియూ అతనికి పెట్టలేదట. అక్కడ ఉంది ఒక వాక్యము, అతడు పందులు తినే పొట్టును తినడానికి ప్రయాసపడ్డట, ఆశించాడట. కానీ ఆశపడును కానీ ఎవడును వానికి ఏమియూ. ఒక రోజు వస్తుంది, ఎవడు నిన్ను పట్టించుకొని రోజు వస్తుంది. ఉన్నది అని విర్రమీగొద్దు. లేని సమయం వస్తుంది. లేని సమయంలో పట్టించుకున్నవాడు ఎవడుండడు. ఒక సమయం వస్తుంది. కానీ దేవుని కొరకు బ్రతుకోవాలని తీర్మానం తీసుకున్న వారి గురించి ఒక ఆయన అంటాడు, సన్మానమని సంతోషింపక అవమానమని ఆలోచించక. కొంతమంది అంటాడు సన్మానం అనగానే సంకలు ఎగిరేసుకొని అబ్బా వాళ్ళ ముఖాలు 1000 వోల్ట్ల బల్బు వెలిగినట్టుగా వెలిగిపోద్దండి. అప్పుడు దాకా అసలు నవ్వరు. వాళ్ళ నవ్వు అదొక వింతగా అనిపిస్తుంది. పిల్లారా, వాళ్ళని చూడగానే అందరికీ ఎప్పుడు నవ్వుకుంటా మూతిట్టు పెట్టుకొని నల్లంగా ఉన్న ఈ అవ్వ, ఈ అన్న, ఈ తాత ఏంటో ఇప్పుడు వాళ్ళు నవ్వుతున్నారని మిగతా వాళ్ళు కూడా నవ్వొచ్చేస్తుందండి. కానీ బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచించక సర్వాంగ హోమముగా దేవా. నిజమే పిల్ల, నా సర్వమర్పిల్తునయ్యా, సర్వాంగ హోమముగా దేవా.
నా సర్వమర్పిల్తునయ్యా. కారు ద్రాక్షలు, ఆ ఫలములు కూడా పనికి మాలిన ఫలాలు, ఆ ఫలములు కూడా నీతి లేని ఫలాలు. ఈరోజు నీ జీవితంలో వెలుగు పొలములుగా ఉండాలి. చీకటితో నువ్వు జీవిస్తున్నావు, చీకటితో సాంగత్యం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, కూర్చుంటే లేస్తే సహవాసము దైవ చిత్తానికి విరుద్ధంగా ఉన్నది. కానీ ఈరోజు ఈ పునరుద్ధరణ దేవుడు చెప్తున్నాడు, నువ్వు మంచి ఫలాలు ఫలించాలి. నీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి నువ్వు ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు నిన్ను లేపేశాడు. ఎందుకంటే అపరాధముల వల్ల కాదు, నీతియుక్తమైన ఫలాలను ఫలించాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు భరోసాతో చెప్పొచ్చు, కన్నీరు నాకు ఇక ఉండదు, నాట్యమే నాకు మిగులుతున్నది, కడగండ్లు నాకు ఇక వెంటాడవు, దేవుని సమాధానము నన్ను నా ఇంటిని ఏలబోతా ఉంది. హల్లెలూయా. అపవాదికి నా మీద అధికారం లేదు. ఇక నుంచి నేనే అపవాదిని నా పాదములతో చెత్తకు తొక్కబోతా ఉన్నా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నాకు ఆ భరోసా ధైర్యం ఇచ్చాడు. రుణములు నన్ను తరుముతున్నాయి, ఇబ్బంది నన్ను తరుముతున్నది. మరి ఆయన అంటారు, పిల్లరా, అగ్ని వలె చిచ్చు రాచునట్లుగా నన్ను తరుముతూ ఉంది, కలవరపెడుతూ ఉంది. ఆ సమాధానం ఇక నుంచి అది నాకున్నది. ఎందుకంటే నా యేసయ్య సమాధులు లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. సమాధులకు వెళ్ళింది నా పాప పరిహారం కొరకే, తిరిగి లేచినది నన్ను ఫలింపచేయుట కొరకే. హల్లెలూయా. నీవిక నుంచి ఫలాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు నీ కళ్ళ ముందే చూడబోతున్నావు. నిన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళు నీ కళ్ళ ముందే, వారు తీసుకున్నది ఒక వంతు అయితే 7 ఆశీర్వాదం నీ సొంతం చేసుకోబోతా ఉన్నా. ఇది దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్న మాట. అందుకే అంటాడు మత్తయి 3:7-8 మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి, అందుటి కొరకే ఆయన సమాధులోంచి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. లూకాసు 19:8 అంటాడు, జక్కయ్యతో అంటాడు, తను క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలిగాడు. హల్లెలూయా. తను అంటాడు, నేను ఎవరి దగ్గర అయినాను ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే, అంటే అన్యాయపు క్రియలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చూసారండి, బాగా లోకంలో సామెత ఉంది పిల్లారా, చేసేది భక్తి బలే బాగుంది, చేసే భజన బలే ఉంటుంది, ఆరాధించే ఆరాధన బలే ఉంటుంది, పాటలు పాడి పాటలు బలేగా ఉంటాయి. కానీ వీడు దూరేది, వీడు నడిచేది, వీడి క్రియలు నీచంగా కనబడతా ఉన్నాయి. సామెత నేను ఇక్కడ చెప్పలేకపోతున్నా, కానీ ఒకటి మాత్రం వాస్తవం, చెప్పే నీవు చేయలేకపోతున్నావు, ఆరాధించే నీవు యేసయ్యకు తగిన జీవితాన్ని నువ్వు స్వాతంత్రించుకోలేకపోతున్నావు. అందుకని దేవుడు అంటాడు, జక్కయ్యతో అంటాడు, క్రియల ద్వారా దేవుని మహింపరిచాడు. యేసయ్య అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసిందనగానే వెంటనే చేర్చుకొనుక మునిపి తను అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 1కి 4 అంతులు ఇచ్చేస్తానయ్యా. ఓ ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానయ్యా. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లి. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, అయ్యా నేను ఈ కుటుంబాన్నైనా నా మాటల వల్ల, నా క్రియ వల్ల, నా ప్రవర్తన వల్ల ఏదైనా అన్యాయం చేస్తే, అక్రమంగా నేను ప్రవర్తిస్తే, తన భర్త విషయంలో నేను, అతని భార్య విషయంలో నేను చేస్తే వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటమే కదయ్యా, 1కి 4 అంతులుగా నా యొక్క అతిక్రమానికి, నా తొందరపాటుకి మూల్యము చెల్లిస్తేస్తానయ్యా. అంటే నీ క్రియల ద్వారా దేవుని ఆశీర్వాదాలను చూడబోతున్నావు. హల్లెలూయా. నీ క్రియలు మురికి గుడ్డవలే, నీ ప్రవర్తన మంచిగా లేకపోతే ఈరోజు దేవుడు అందుకు తిరిగి లేచాడంటే నేను నీ ఇంట ఉండవాలి. ఎందుకంటే ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చినదట. చప్పలు కూడా దేవుని మహిమపడతామని. అసలు ఆయన తిరిగి లేచింది అందుకొరకు, నీకు రక్షణ ఇవ్వడానికి, నువ్వు ఫలభరితమైన అనుభవాలు అనుభవించడం కొరకు, నువ్వు దీవెనకరంగా ఉండాలి, బలహీనతలో బలమును పొందాలి, నీవు అనేక మందికి ఫలభరితంగా కనబడాలి. అందుకనే అపోస్తలులు 26:20 అంటాడు, మారు మనసుకు తగిన క్రియలను అక్కడ వారి ఫలించడానికి అని ఇష్టపడ్డాడట. ఇది 3వ విషయంలో దేవుని యొక్క వాక్యములు ఆత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట పిల్లారా. చూడండి ఇక్కడ అంటాడు మత్తయి 21:29 పిమ్మట మనస్సు మార్చుకొని పోయేను. ఎవడట ఈ వ్యక్తి? బాగా వినట్లేరా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దోడు తన్నాట, రే పెద్దోడా పొలంకు పోయి పొలం ఎలా ఉందో చూసిరా, మరి ఒకవేళ
మధ్యాహ్నం ఎండవేళకు కానీ వెళితే ఆ పొలంలో ఉన్న పైరు తెగులు ఎలా ఉందో కనబడుతుంది, నాకు వచ్చి చెప్పరా అన్నట్టు వాళ్ళ నాన్నగారు తనంట నేను పోయేసి వస్తానన్నంటే. ఎవరు? పెద్దోడు. బాగా గమనించని. పెద్దోడికి చెప్పిన మాట చిన్నోడు కూడా అన్నంట, రే చిన్నోడా పొలంలోకి వెళ్ళేసి రారా, పైరు ఎలా ఉందో చెప్పి చూసి రారా, మరి దానికి వెళ్ళి పిండి వేయాలంటే వేద్దాం, మరి లేదా పైన ముందు కొట్టాలంటే కొడదాం, ఏదైతే చేద్దాంరా, నేనైతే వెళ్ళలేకపోతాను, ఎండ ఎక్కువగా ఉంది కదా అన్న అంట. చిన్నవాడు అంట నేను బాను, ఎండ ఎత్తుగా ఉంది, నీకెండ అయితే నాకెండ కదా అన్నాడంట రెండోవాడు. మొదటివాడు ఏమన్నాడు? నేను పోతున్నాడు. కొంతమంది చాలా మధువుగా అంటారు, ఎస్ అయ్యగారని స్తోత్రం బ్రదర్, అబ్బా నువ్వు చెప్పాలి కానీ బ్రదర్ నేను ఎందుకు పోను బ్రదర్, నువ్వు ఫోన్ చేయాలి కానీ ఎందుకు రాను బ్రదర్. కానీ అట్లాంటి వాళ్ళు అసలు రానే రారు. అంటే మరీ వినయంగా ఉంటారు, అతి వినయం. అతి పెద్దోడు అది ఎలా ఉందో అదంతా చూసేసి నాన్నగారికి వచ్చి రిపోర్ట్ ఇచ్చేసాడు. వీడు పోనన్నాడు కదా, పెద్దోడిని పిలిచింటారే పెద్దోడా వెళ్తాన్నావు కదంటే, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ట్రై మై లెవెల్ బెస్ట్, నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల చాలా పనికి మళ్ళాడు. లోపల పెద్దలతో భలే మాట్లాడతాడు. దేవుని బిళ్ళారా ఈరోజు కూడా అలాగే ఉంది. భలే నటిస్తామండి, భక్తి కలిగినట్టుగా, ఆరాధన చేసినట్టుగా, నాలాగే ఇక్కడ ప్రార్థన చేయలేడు అన్నట్టుగా, నాలాంటి నీతిపరుడు ఎవరు, నీతిమంతురాలు ఎవరో లేరు అన్నట్టుగా. కానీ బైబిల్ చెబుతున్న సత్యం ఏంటి చూడండి పిల్లారా, చూడండి. తర్వాత పిమ్మట మనస్సు మార్చుకొని, మత్తయి సువార్త 21:29 అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నైనా ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించావో, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. దేవుని బిళ్ళారా కనబడేది ఒకటి, అసలైన రహస్య జీవితం ఒకటి, అంటే కనబడుతున్నటువంటి కోణం ఒకటి. దీన్ని ఏమంటారంటే దేవుని బిళ్ళారా ఫ్రంట్ వీవ్, లేక దేవుని బిళ్ళ అవుట్వర్డ్ వీవ్. కానీ ఇంటర్నల్గా నీకు ఇంకో కోణం ఉంది, నీకు అర్థం కానీ లేక అందరికీ అర్థం కావట్లేదులే అనుకొని నీకు నువ్వు కనబడుతున్నది ఒక కోణము, బయటికి మరి నీ లోపల అసలు నీకు అర్థం కావట్లేదురా, నా రూటే వేరట, నీ రూట్ వేరా, నీ కోణం ఆయనకి బాగా తెలుసు, నీ యాంగిల్ బాగా తెలుసు ఆయనకి. నీ యాంగిల్కి ఎప్పుడు కిక్కి పెట్టాలో, బాంబు ఎక్కడ పెట్టాలో దేవుని బిళ్ళారా ఆ కంటాడు పిల్లలు. అప్పుడప్పుడు ఆ కొండల్ని పేల్చడానికి ఏమంటారండి, ఏమంటారు కొండలు పేల్చేటు వాటిని డైనమిట్స్ ఎక్కడ పెడితే ఎక్కడ వెళ్తుందో, ఎక్కడ పగలుతుందో, ఎక్కడ పనికొస్తుందో ఆయనకి బాగా తెలుసు పిల్లారా. హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీ ఎండింగ్. నీ అంతము తెలుసు, నీ జీవితము, నా జీవితం, అందరి జీవితం తెలుసు పిల్లారా. కానీ ఈరోజు ఆయన పునరుద్ధరణమైంది. ఎందుకంటే నీవు మంచి ఫలములో పునరుద్ధరణను యేసును అంగీకరించిన నీ జీవితంలో ఆ ఫలాలు కనబడాలి పిల్లారా. కనబడుతున్న కోణం బలి సౌమ్యంగా, మంచి రమ్యంగా, భక్తి కలిగిన వారంగా కనబడుతున్నాం. కానీ అసలైన కోణములో దేవుడు మనల్ని ఆశిస్తే ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన తిరిగి లేచింది. గలతీ 5:22 ప్రకారము నీవు ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రేమ, మీ బాధ పిల్లారా, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఎన్నొచ్చాయ 9. ఈ 9 ఫలాలను ఫలించాలి. అందుకే నేను తిరిగి లేచింది. హల్లెలూయా. ఫలించలేని నీవు ఫలభరితంగా మారాలి. అలా మార్చుట కొరకే నేను ఇష్టపడుతున్నాను. ఈ రీతిగా ఇష్టపడే దేవుడు నా విషయంలో ఆయన తిరిగి లేచి ఉన్నాడు. గలతీ 6 దేవుని బిళ్ళారా, గలతీ 5:22 ప్రకారం అంటే రోమ 6:22 అంటాడు, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకై మీ ఫలము దాని అంతము నిత్య జీవమని వాక్యం చెబుతాను. చెప్పలు కూడా దేవుని మహిమపడతాడు. ఆ రెఫరెన్స్ని ఇంటికి వెళ్ళి చదువుకోండి. రోమిలికి రాసిన పత్రిక 6:22 ప్రకారం. ఎఫెసీయులకు 5:9 అంటాడు, వెలుగు ఫలములో సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక తగిన ఫలములు నువ్వు ఫలించాలి. దేవుడు ఆశించిన నీతి ఫలములు, దేవుడు ఆశించిన వెలుగు ఫలములు, దేవుడు ఆశించిన సత్క్రియలనే ఫలములు, దేవుడు ఆశించిన
ఆత్మీయ ఫలాలను ఫలించాలి. ఈరోజు ఎక్కువ మంది ఏమడుతారంటే, దేవాన్ని వరాలతో నింపు. ఏమడుతారండి? ఆత్మవరాలు కావాలి ప్రభా. నేను కేక పెట్టగానే దయ్యాలు వెళ్ళిపోవాలి, నేను ప్రార్థన చేయగానే అందరి మీదకి ఆత్మ వచ్చేయాలి, నేను చేయబెట్టగానే దయ్యాలు వెళ్ళిపోవాలి, అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, క్యాన్సర్ బాగా కావాలి అని అడుగుతారు. ఈ దేవుడు ఎప్పుడు కోరుకోలేదండి. నీవు చెప్పేశారు, నేను చెప్పాల్సిన పనిలే. ఏమొస్తుందట? హఠాత్తుగా మరణం. ఆ మరణం తర్వాత ఇంకొక మరణం వస్తుంది, అగ్ని ఆరదు, పొరుగు చావదు. మరణం అన్నదిగా సహజ మరణము, దాంతోపాటు ఆరని అసహజ మరణము, దాన్ని ఆధ్యాత్మిక మరణము నిన్ను వెంటాడుతుంది. నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా మార్చుట కొరకే ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఇది మత్తయి 3:10 ఉంటే మత్తయి 7:19 అంటాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టట, ఇదే వచ్చిన ప్లేరా, నరికి అగ్నిలో వేయబడినంట. కాబట్టి వారి ఫలముల వలన వారిని తెలుసుకొనవచ్చును. భక్తి చేసినంత మాత్రాన, ఆరాధించినంత మన కాపరి ఆయనే, మన తోటమాలి ఆయనే, మన కొరకు మధ్యలో విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు అందుకే అంటాడు యోహాను సువార్త 15:6, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలి, పనికిరాని తీగవలి ఏం చేస్తా అంట? బయట పడవేయబడుడట. చదవందన్నమాట 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలి బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నియే రెండవ మరణం. చాలామంది ఎలా ఉన్నారంటే, కాండ్రా ఈ టైంలో కాకపోతే ఏ టైంలో మీకు ఆనందంగా ఉండేదా? బుడ్డి తాగేది ఎప్పుడు? ఈ పాపం చేసేది ఎప్పుడు? ఇంకేముంది, రేపుడు దాకా ఉంటామో లేదో. అంతకుముందు ఎప్పుడో స్కైలాబ్ పడుతుందని చెప్పి దేవుని బిళ్ళారా ప్రతి ఇంట్లో ఒక 25 కోళ్ళు 20 కోళ్ళు పెంచుకుంటా ఉండేవాళ్ళు. దేవుని బిళ్ళారా రోజుకొక కోడి తినేశారు. ఒకరోజు కూర, ఒకరోజు ఫ్రై, ఇంకొక రోజు మధ్యలో ఇంకొక రకమైన ఫ్రై, కాల్చుకొని కొంత తింటే చీల్చుకొని కొంత తినేశారు. ఎవరట్ట తింటున్నారంటే వాళ్ళు అంటారు, ఎప్పుడు ఆ స్కైలాబ్ పడుతుందో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు. కాబట్టి దేవుని బిళ్ళారా వాళ్ళ ఆవిడ మెడలో గొలుసులు కూడా లాగేసుకొని తినేశారు, తాగేశారు. సుఖంగా ఉందా? ఎప్పుడు దాకా తెలీదు అంటూ వాళ్ళ ఆవిడికి ఈయనకి ఇంట్లో తినేసి లాస్ట్కి స్కైలాబ్ ఎప్పుడో కొలిపోయింది. ఇప్పుడు దాకా మీరు ఎదురు చూస్తున్నట్టు, అయ్యో ఇప్పుడు గోల్డ్ లేదు, ఉండాలన్నా జీవితం లేదు అందుకని నష్టపోయి మరలా తిరిగి ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మరలా ఎక్కొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మధ్యలోనే ఊరిపోయి రాలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు అనేక మంది ఆ రీతిగా ఉంది పిల్లారా. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఎంత తెచ్చుకుంటే దానికి 2 అంతలు అప్పు చేసేసి ప్రశాంతంగా ఉన్న రోజులు ఏం చేయాలా? అప్పు చేసి అది తినమో తాగమో సిగించమో. ఎవడేమన్నా మనకు సిగ్గు శరము రోషము సీము నెత్తురు ఏమీ లేదు. అవన్నీ ఉంటే అసలు మనం సుఖంగా ఉండలేం. ఇలాంటి జీవితము జీవించొద్దు. పునరుద్ధరణ యేసయ్య మాట్లాడుతున్నాడు, మంచి ఫలములు ఫలించాలి. హల్లెలూయా. ఇది మీ కళ్ళ ముందు నేను 3వ విషయం పెట్టాను. 4వ విషయం పరిచయం చేసి ఆరాధనలోకి వెళ్తాం. ప్రభువు నాకు కానీ సమయం ఇస్తే తర్వాత నేను మీతో మాట్లాడతాను. 4వ విషయం ఏంటో చదువుకున్నప్పుడారా రోమాగ్రంథం 8:11 చదువుకుందాం. 4వ విషయం చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడో. చూడండి ఏం మాట్లాడుకు ఇష్టపడుతున్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మనుందా? ఆత్మనుందా? అది మర్చిపోకూడదు. ఆత్మ ఎవరిదో అనుకుంటారు మళ్ళా కదా. చూడండి ఏం మాట్లాడుతున్న పిల్లారా, నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అందుకే ఆయన తిరిగి లేచింది. హల్లెలూయా. ఎందుకు తిరిగి లేచాడు తెలుసా? దేవుని వాక్యం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, మీలో నివసించుచున్న
తన ఆత్మ ద్వారా ఏం చేయడానికట? ఏ మధ్యలో ఆపి గ్యాప్ ఇచ్చేసారా? నేనే చదువుకోవాలనా? చూడండి ఏం మాట్లాడుతాను ప్లారా. మీలో నివసించు తన ఆత్మ ద్వారా జీవింప చేయును. హల్లెలూయా. నాలుగోది ఏంటి తెలుసా? ఆత్మ ద్వారా మనం ఫలాలు ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ ద్వారా ఫలాలు ఫలించాలి. ఆత్మీయ ఫలాలు వేరు, ఆత్మ ద్వారా ఫలాలు వేరు. ఆత్మీయ ఫలాలు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, టక్కని చెప్పాల, సాత్వికము, ఆశానిగ్రహము, మధ్యలో ఉండ 9 ఆత్మ ఫలాలు ఫలించుట కొరకే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. 4వది ఆత్మ ద్వారా ఏం చేయాలట? ఫలించాలి. ఆత్మ ద్వారా ఫలించాలి. దీనికి ఎగ్జాంపుల్ దైవవాక్యం చెప్తుంది. కొరింథీ 2:3 16 ఆయనే మిమ్మను క్రొత్త నిబంధన అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకి పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. కాబట్టి ఆత్మచేత నింపబడితే ఎండ మీకు ఎండగా ఉండదు. ఆత్మచేత నింపబడితే మీ కళ్ళ ముందు పాపము ఏమాత్రము రాజీ పడని పవిత్ర జీవితం దాని ఎదుటనే జీవిస్తాం. ఆత్మతో నింపబడితే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తావు కానీ ద్వేషించావు. వారి శత్రువులు సైతం ప్రేమిస్తావు, ద్వేషించే వారిని సైతం ప్రేమిస్తావు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నేను ప్రార్థించకపోతే నాకు శ్రమ అని చెప్పగలవు. సువార్త ప్రకటించకపోతే నేను పాపము చేసిన వాడిని నగుదును. ఈ సువార్త ప్రకటించడం కంటే భాగ్యము వేరొకటి నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పగలవు. ఆ సువార్త నీ ఇంటి వారికి, నీకు సంబంధించిన వారికి, నీ అన్నదమ్ములకు, నీ తల్లిదండ్రులకు, నీ సొంత వారికే కాదు, నీ శత్రువులకు, నీ గురించి కాని మాటలు మాట్లాడే వారికి, నిన్ను హింసించే వారి కొరకు కూడా ఈ సువార్తను ప్రకటించగలవు. ఎలా అంటే ఆత్మ ద్వారా ఫలములను ఫలిస్తే. హల్లెలూయా. దీని గురించి ప్రభు చిత్తమైతే అలాగునని మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకునవలసి ఉన్నామని రోమ 6:4 అంటాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి అలాగున లేపబడినో ఆ రీతిగాని పాతి పెట్టబడిన మన బ్రతుకులు తిరిగి లేపబడతాయి. యోహాను 5:21 తండ్రి మృతుల్లో ఎలాగూ లేపి బ్రతికించును అలాగనే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడట. ఈరోజు నువ్వు ఓపెన్గా చేయి. ఈరోజు ఆ సమయంలో ఉన్న సంఘంలో ఉన్న కొంతమంది గురించి నేను సాక్ష్యం చెప్పగలను. ప్లాన్ కొంతమంది వయసును బట్టి అసలు వీళ్ళేం ప్రార్థన చేస్తారు, వీళ్ళేం భక్తి పనులని పెట్టారు. ప్లాన్ మొదటి ఆరంభ దినాల్లో పిల్లల బాగా గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి ముసలు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళతో ఉన్న వాళ్ళు లేరు. ఇప్పుడు దేవుడు పిలుచుకొని వెళ్ళిపోయినాడు. వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడైనా పడకలో ఉంటే ఈ మరియమ్మో మార్తమో లేక ఇంకెవరైనా సపోర్ట్గా తీసుకొని అక్కడికి వెళ్ళి వారి ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరు లేకుండా పాస్టర్ గారు లేకపోయినా. ఎందుకంటే పాస్టర్ గారు అక్కడ ఉండాల్సిన పని లేదు. పాస్టర్ గారిని పిలిచిన దేవుడు మిమ్మల్ని కూడా పిలిచాడు. ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాధిగ్రస్తులు పడకలో ఉంటే ప్రార్థన చేస్తే మరియమ్మ, పక్కనే ఉన్నటువంటి మార్తమ్మ సంబంధించిన కొంతమంది, రూతమ్మ లాంటి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని అది ఎవరికి తెలుసు అంటే ఆత్మదేవునికి మాత్రమే తెలుసు. ఆత్మదేవునికి ఒక సాధనం మాత్రమే కావాలి. అక్కడ నువ్వు నిలబడితే చాలు, అక్కడ కార్యం చేస్తాడు. నువ్వు నిలబడాలి, ఇష్టపడితే చాలు, కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించుట కొరకే ఆయన సమాధిలోంచి తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నా అవసరత కొరకు వచ్చానయ్యా, నా రోగం కోసం వచ్చానయ్యా అంటే నీ రోగము నీ అవసరం తీరిపోద్ది. తీరడమే కాదు, నీ ద్వారా అనేక మంది అవసరతలు తీరబోతున్నాయి. నీ ద్వారా అనేక మందికి స్వస్థత రాబోతా ఉంది. నీ ద్వారా అనేక మంది దరిద్రులు శ్రీమంతులుగా మారబోతున్నారు. అనేక మంది నాశనానికి వెళ్ళి నిత్య నరకానికి వెళ్ళేవారు పరలోక రాజ్యానికి నడిపించబడబోతా ఉన్నారు. కాకపోతే నువ్వేమనుకుంటున్నావంటే వీళ్ళు వింటారో వినరో, వీళ్ళు విగ్రహారాధులయ్యా, వారు వింటారో వినరో వారు నాయుడు గారండి, వారు వింటారో వినరో మా రెడ్డి గారండి. రెడ్డి గారైనా నాయుడు గారైనా నీ వాళ్ళు పెద్ద ఆఫీసర్లైనా నీ యేసు ప్రభుని అంగీకరించి నీవు పునరుద్ధరణ యేసై వాళ్ళతో లేడు. పునరుద్ధరణ యేసై నీతో ఉన్నాడు గనక నీవు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు పరలోక రాజ్యంకి వెళ్తావు. నీ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది, కానీ వారి ప్రార్థన వెళ్ళదు. నీవు వారితో చెప్పు,
యేసు ప్రభు గొప్ప దేవుడని, యేసు ప్రభు సమాధులు లేడని చెప్పు, నీ కొరకు ప్రాణం పెట్టాడని చెప్పు, నీ కొరకు తిరిగి లేచాడని చెప్పు. అది ఒక సమయంలో ఫలభరితంగా మారిపోతే నరకానికి వెళ్ళే వారిని పరలోకానికి నడిపించాలి. నువ్వే సాధనంగా మారిపోతావు. ఆ ఆత్మ ద్వారా దేవుడి నిన్ను వాడుకొని నిన్ను అనేక మందికి రాజ్యాన్ని కట్టడానికి సాధనంగా దేవుడు నిలబెడతాడు. సో ప్రభు చిత్తమైతే ఇక 3 ఉన్నాయి. ఆ విషయాలు ప్రభు నాకు సమయం ఇస్తే నేను తర్వాత మీతో నాకు సమయం ఇచ్చి ఆయుష్ పొడిగిస్తే మనందరం కలిసి ఆ రాత్రిగా ఆరాధన చేద్దాం. కాబట్టి ఒక్కసారి లేచి పడుకున్న ప్లారా పునరుద్ధానం దేవుని కవిగిలోకి వెళదాం. నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. 3వది ఫలములు ఫలించుట కొరకే దేవుడు మనల్ని తిరిగి లేపి ఉన్నాడు. 4వది ఆత్మ ద్వారా మనము ఫలించుట కొరకు ఆయన తిరిగి లేచి. హీఈస్ నాట్ ఇన్ టూమ్, ఆయన సమాధిలో లేడు. హీఈస్ రైజన్, ఆయన సమాధిలోంచి తిరిగి లేచి ఉన్నాడు. అందుకే దేవునికి కనపడదాం. పునరుత్థానుడ యేసయ్యా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణను కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానంద నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడొచ్చు స్వరమెత్తి పూర్ణ హృదయముతో స్తుతి పాడొచ్చు, నిన్ను ఘనపరచొచ్చు, ఆరాధించదని జీవించొచ్చు. పునరుత్థానుడ యేసయ్యా, నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, నీ వాగ్దానమే నన్ను బలపరచని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని, నీ వాగ్దానమే నన్ను శబలబరిదికనోరి పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని. స్తుతి పాడుతో నిన్ను ఘనపరచి. Praise everyone with a wholeheartedly, the loud and praise him. Glory. స్తుతి పాడుతో నిన్ను ఘనపరచు, ఆరాధించదని జీవించుచు. పునరుత్థానుడ యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడొచ్చు, నిన్ను ఆరాధించదని జీవించొచ్చు. స్తుతి పాడొచ్చు, నిన్ను ఘనపరచు. స్తోత్రమయ్యా, గ్లోరీ గ్లోరీ
నాయన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా పొంగిపోకే ఇంకొంతకాలం, కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. స్తుతి పాడుతో నిన్ను పూర్ణ బలముతో, పూర్ణ ఆశీర్వాద బలముతో, అభిషేకముతో, పునరుద్ధరణ దేవుని బలముతో స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదని దీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్ను స్తోత్రమయ్యా స్తోత్రం. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదని పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలి. He's not in the tomb, he's a right soul, he's alive, he is ever and evermore, he is alive with us. That's why I praise him. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధన, పునరుత్థాన ఆరాధన, అభిషేక ఆరాధన పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదని దీవించుచు. స్తుతి పాడుచు స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఈ బాబా బాబా స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదని యేసయ్యా యేసయ్యా పునరుత్థానుడా ఆరాధ్యుడా. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన పునరుద్ధానము ద్వారా కలిగిన మేలులు, ఆయన పునరుద్ధానము మనకు కలిగించిన ఫలాలు. ప్రార్థనలోకి వెళదాం. ఆయన పునరుద్ధానుడైనది మన కొరకే. ఆయన పునరుద్ధాన ఫలములను అనుభవిస్తూ ఫలిస్తూ సాగిపోదాం అన్న ప్రార్థన చేస్తారు. అందరం ఏకీవిద్దాం. ప్రభు మనల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అవునయ్యా, ఈ లోకంలో నాయన ఏ మనుషుడు ఎవరి పాపమును ఎవరి యొక్క దోషములను తీసివేయలేడు, కానీ నీవు మాత్రమే తీసివేయగలని ఇదిగో ఈ లోకమునకు వచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మా పాపములను పరిహరించుటకు ఇదిగో ఈ లోకంలో నాయన తండ్రి ప్రభువా, మీరు సిలువమానుపై మరణించి ఇదిగో సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నీవు లేచుట ద్వారా నాయన తండ్రి ప్రభువా మాకు ఎన్నో మేలులు కలిగి ఉన్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఇదిగో తండ్రి మా దోషములన్నిటినీ తండ్రి తీసివేసి నాయన ఇదిగో నీ చిత్తం కాదు నాయన తండ్రి ప్రభువా, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకు నాయన ఈ లోకానికి నీవు వచ్చి ఉన్నావు. నీకు వందనాలయ్యా.
అంతేకాదు నాయన తండ్రి ప్రభ, మాలో ఏ ఆశించిన ఫలములు లేకపోవటం వలన తండ్రి ప్రభ, మీ నీతి ఫలముల చేత తండ్రి మమ్మల్ని దర్శించుటకు వచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన తండ్రి ప్రభ, మా పాపములు మా దోషములు పాపములు మా దోషములు మేము మోసుకొని పోతున్నప్పుడు తండ్రి ప్రభ, మమ్మల్ని తండ్రి వెలుగు ఫలములతో నింపిన దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. ఆత్మ ఫలములు ఇచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా తండ్రి ప్రభ, మా దోషములు నాయన తండ్రి ప్రభ మమ్మల్ని పట్టుకుని ఈడ్చుకుని పోతూ ఉన్నప్పుడు, ఇదిగో మా పాపములు మమ్మల్ని నెట్టుకుని పోతూ ఉన్నప్పుడు నాయన తండ్రి ప్రభ, మా యొక్క దోషములను పాపములను పరిహరించుటకు తండ్రి ప్రభ మీరు పునరుద్ధానుడై తిరిగి లేచిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభ, నిన్నైతే ఏది బంధించలేకపోయినాయి, కానీ నాయన ఇదిగో మేమైతే బంధింపబడి ఉన్నామయ్యా. ఇదిగో బంధింపబడిన మా జీవితాలు తండ్రి ప్రభ, బంధింపబడినటువంటి మా యొక్క మనస్సాక్షిని తండ్రి ప్రభ మీరు విడిపించుటకు వచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి ప్రభ. అవునయ్యా తండ్రి ప్రభ, క్రీస్తు ఆత్మ ద్వారానే జీవింపచేయనని మేము అట్లాడి ఉన్నాం. నీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఏది ఏ మనిషిని జీవింపచేయలేదు, కానీ నాయన నీ ఆత్మ ద్వారా మాత్రమే జీవింపచేస్తున్నదని లేఖన భాగాలు సెలవిస్తాను. అందుకు నేను నాయన అక్షరము సంపూర్ణంగా నీ ఆత్మ జీవింపచేయనంటున్నావు. నీకు వందనాలు స్తుతులు స్తోత్ర. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. మేము లోకంలో నాయన వెలుగు ఫలములుగాను ఆత్మ సంబంధులుగాను తండ్రి ప్రభ మీ లేఖన భాగంలో ప్రకటించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా తండ్రి ప్రభ ప్రతిని బిడిని ఆయుత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి సాతానుడు ఎన్ని కుయుక్తులు పన్నినను తండ్రి ప్రభ అవన్నీ యేసు శక్తి కలిగిన నామలని పునరుద్ధానము ద్వారా నాయన కడిగి వేయబడతాయి తండ్రి. నీకు వందనాలు ప్రభ, వందనాలయ్యా. సాతానుడు సిగ్గుపడిపోయినాడు కదా నాయన, సిగ్గుపడిపోయినాడు ప్రభువా. నీకు వందనాలు. ఇది మన తండ్రి మీ దాసుని ద్వారా ప్రకటింపబడిన నీ వాక్యం విశ్వసించిన ప్రతి ఒక్కరికి, సంఘానికి ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా దేవుడి ఆ రీతిగా సమకూర్చి ఫలింపజేసి తన కవిగిల్లో దాచి సాక్షింపచేయను గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నామములందరికీ నా హృదయపూర్వక వందనాలు.